అది కానీ రైతులు ఏమో ఎయ్యరు అంటుర్రు. మాది ఏంది ఈ బాధలు, మా బాధ ఎవరు చూస్తలేరు. ఎంత మట్టుకున్నా మాదే నాటేయరు అంటున్నారు కానీ ఇలా బాధలుగో ఇక్కడ సైడ్లో ఎట్ట కోసుకపోయినా చూడండి. మేము మాట్లాడుతూనే ఉంటాం ఇట్లా మాట్లాడినప్పుడు అటు ఆలకాయ కూడా తీసుకుంటాం. ఎందుకురా కట్ట ఎక్కిపోరాదురా భాగ్యక్క వల్ల కాకుంటాం. కానీ ఇప్పుడు మీ గుంపులు ఎంతమంది అక్క? చాలా తక్కువ అయినారా? ఇవాళ 12 మంది అయినాం ఎండకు దర్శి. అట్లనే నార్లు ఈసారి మంచిగా రాలేదా అక్క? ఎండలకు తట్టుకోలేక మేము దిగా అంటున్నాం. అంటే ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల మళ్ళీ నీళ్ళు కాలుతున్నాయి అంటారు. చురచురగా కాలుతున్నాయి. మరి ఇప్పుడు ఎకరానికి ఎట్ట ఇస్తున్నారు అక్క రైతులు? 4500. 4500. ఇప్పుడు అక్క మధ్యాహ్నం టైంలో ఏమైనా కూల్ డ్రింక్స్ లాంటివి అలాంటివి ఏమైనా పోస్తున్నారా? ఎండలకి అయితే మనిషికి వచ్చే కూలి ఎంత పడుతుంది అక్క మీకు రోజుగా? 2000, 600, 500, 450 అట్లా పొలాన్ని బట్టి పడతాయి అక్క? ఓకే. ఇలా ఎంతమంది వచ్చినారు? 4, 8, 12 మంది వచ్చినారు అక్క. ఇప్పుడు ఇప్పటిదాకా అయితే ఎన్ని ఎకరాలు వేసారు అక్క? ఎకరం వేసారా? 30 గుంటలా? 30 గుంటలు. నెక్స్ట్ ఎవరు చేయాలక్క? ఎవరిది? ప్రభాకర్, అనంతర ప్రభాకర్. ఓకే ఓకే అక్క. ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి అక్క, ఎట్టుంది మరి ఇప్పుడు మీ పరిస్థితి? చేతులు మంటలు అయితే మంటలు ఒకసారి చూపించాక మీ చేతులు చూపించండి అక్క ఒకసారి ఎట్లున్నాయి ఏంది అనేది. అసలు బొగ్గలు ఏ విధంగా వస్తున్నాయి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏ చేతులు ఇట్లున్నాయి, వేసిన పరిస్థితి ఎట్టుంది? అది కానీ రైతులు ఏమో ఎయ్యరు అంటుర్రు. మాది ఏంది ఈ బాధలు, మా బాధ ఎవరు చూస్తలేరు. ఎంత మట్టుకున్నా మాదే నాటేయరు అంటున్నారు కానీ ఇలా బాధలుగో ఇక్కడ సైడ్లో ఎట్ట కోసుకపోయినా చూడండి. రైతన్నా వీళ్ళకి ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో నువ్వు కూల్ డ్రింక్స్ తెచ్చిపోయి